ప్రతి 15 ఆగస్టు రోజున మనం జాతీయ జెండా ఎగురవేస్తాం. జాతీయ పతాకం విశిష్టలేంటో మనకు తెలుసా? చాలా మంది తెలియదు. సో ఆ విషయాలేంటో ఒకసారి తెలుసుకుందాం. మువ్వన్నెల జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక చక్రం తెలుసు కదా? ఆ అశోక చక్రంలో 24 ఆకులు అంటే స్పోక్స్ ఉంటాయి. ఒక్కో ఆకు ఒక్కో అర్థాన్ని చెప్తుంది. అది ఒక ధర్మచక్రం. సువిశాల మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి తన పాలనా కాలంలో తన రాజధాని అయిన సారనాథ్లో ఒక మహాస్తంభాన్ని నిర్మించారు. అశోక స్తంభంగా పేర్కొనే ఆ స్తంభం పై భాగంలో బుద్ధుడి బోధనలు ధర్మచక్రంపై చెక్కించారు. అప్పట్లో మొత్తం బౌద్ధాన్నే పాటించేవాళ్ళు. సో మన జాతీయ పతాకంపై ధర్మాన్ని గుర్తుగా అశోక చక్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అశోక చక్రం ఉన్న జాతీయ జెండాను తొలిసారిగా 1947 జూలై 27న పతాకావిష్కరణ చేశారు. తెల్లని వర్ణం అంటే తెల్లని వర్ణంపై బ్యాక్గ్రౌండ్ నీలి ఊదా రంగుల కలయికతో అశోక చక్రం ఉంటుంది. సో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అశోక చక్రం గురించి, దాని విశిష్టతల గురించి ముఖ్యమైన వివరాలను మనం ఒకసారి మననం చేసుకుందాం. అశోక చక్రంలో చక్ర అనే పదం పాలీ భాష నుంచి వచ్చింది. స్వయంగా తిరుగుతూ కాలచక్రంలా తన చలనాన్ని పూర్తి చేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది అని దీని అర్థం. అశోక చక్రంలో ఉండే 24 ఆకులు రోజులో 24 గంటలు సూచిస్తాయని, అశోక చక్రంలో ఉన్న 24 ఆకులకు తగిన భావాలున్నాయని, ప్రతి వ్యక్తి నిర్వర్తించాల్సిన విధుల గురించి ఇవి చెబుతాయని ప్రచారంలో ఉంది. సో అందువల్ల దీన్ని విధుల చక్రంగాను పేర్కొంటారు. ప్రతి మనిషికి తప్పనిసరిగా ఉండాల్సిన 24 రకాల లక్షణాల గురించి ఇది వివరిస్తుంది. సో మరి ఆ లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. కుల మతాలకు అతీతంగా అందరికీ వర్తించే నియమాలు ఇవి. ప్రపంచంలో ఎటువంటి సమాజానికైనా ఏ దేశానికైనా ఇవి పనికొచ్చేవే. జాతి నేతలు సమున్నత లక్ష్యాలతో మన త్రివర్ణ పతాకంలో పొందుపరిచిన ఆ నియమాల అర్థాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం మన భారతీయులుగా మన ప్రతి ఒక్కరిపై ఉంది. సో అశోక చక్రంలోని 24 ఆకులు బోధించే భావాలు ఏంటి అనేది. సో మొదటిది పవిత్రంగా ఉండడం, అంటే అతి సాధారణంగా సద్వర్ణతో జీవితాన్ని గడపడం. రెండవది ఏంటంటే ఆరోగ్యం, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడం. అప్పుడే మనిషి బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి. శాంతి మూడవది, దేశంలోని ప్రతి పౌరులో శాంతి సామరస్యంతో మెరగడం. సో శాంతి వల్ల దేశం డెవలప్ అవుతుంది. సో నాలుగవది త్యాగం, దేశం కోసం సమాజం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. సో ఐదవది నైతికత, వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఉన్నత విలువలతో ఉండడం. సో ఆరవది సేవాభాగం, దేశం కోసం సమాజం కోసం సేవ చేయడానికి సర్వసిద్ధంగా ఉండడం, అంటే ఎల్లవెల్ల సిద్ధంగా ఉండడం. సో ఏడవది క్షమాగుణం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనుషుల పట్ల సాటి జనాలతో పాటు జీవుల పట్ల అచంచలమైన క్షమాగుణం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అని ఈ విషయం చెప్తుంది. సో ఎనిమిదవది ప్రేమ, దేశం పట్ల ఈ సృష్టిలోని ప్రతి జీవి పట్ల ప్రేమ కలిగి ఉండడం. సో తొమ్మిదవది స్నేహభావం, పౌరులందరితో సహృద్భావ సంబంధం కలిగి ఉండడం. సో పదవది సౌభ్రాతృత్వం, దేశ పౌరులందరితో సోదర భావంతో మెలగడం. 11 నిర్మాణం, దేశ ఐక్యత సమగ్రతను బలోపేతం చేయడానికి ఉపయోగపడడం. సో 12 సంక్షేమం, సమాజానికి దేశానికి మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం. 13 శ్రేయస్సు, దేశానికి ఆనందం సంపదతో కూడిన అన్ని రకాల అభివృద్ధి సమకూరడం కోసం పాటుపడడం. సో 14వది పరిశ్రమ, పారిశ్రామిక పురోగతికి సహాయపడడం, అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సహాయపడలేదు. 15వది భద్రత,
దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం సదా సర్వసన్నద్ధంగా ఉండాల్సిన అవసరం. జ్ఞానం అంటే వాస్తవాలకు సంబంధించిన అవగాహన కలిగి ఉన్నాడు. అంటే అవగాహన లేని అది ఉత్తుత్తి మాటలు, ఎవరో చెప్పిన మాటలు నమ్మడం కాదు, వాస్తవంగా పరిశీలించి దాన్ని నమ్మాలి. సో 17 సమానత్వ ప్రాతిపదికన సమాజ నిర్మాణం కృషి చేయడం. అంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి. అంతే తప్ప కొందరు అభివృద్ధి చెందడం, కొందరు డెవలప్ కాకపోవడం అనేది కాదు. సో తర్వాత 18 ఆర్థిక పరిజ్ఞానం, డబ్బును ఉత్తమంగా వినియోగించే తెలివి నేర్పు కలిగి ఉండడం, అట్లాగే అందరికీ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం ఉండడం. 19 విధానం, దేశం నిర్మించిన విధానంపై విశ్వాసం కలిగి ఉండడం. 20 న్యాయం, అందరికీ న్యాయం గురించి న్యాయం అందాల్సిన అవసరం ఉంది అని, అంటే పేదవాడి కూడా నిజమైన న్యాయం అని. 21 సహకారం, అంటే పరస్పరం కలిసిమెలిసి పనిచేయడం, అందరికీ అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి సహకరించడం. సో 22 విధులు, ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తించడం. 23 హక్కులు, ప్రతి పౌరుడు తన హక్కులను సక్రమంగా వినియోగించుకోవడం, దుర్వినియోగం చేయకపోవడం. సో దానివల్లే పేదవాడు కానీ మిగతా వాళ్ళు కానీ విద్య కానీ అన్ని రకాలుగా డెవలప్ అవుతారు. సో 24 వివేకం, సందర్భానికి తగినట్టు వ్యవహరించే వివేచన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే జ్ఞానం, పుస్తకాలు చదివితే మనం, పుస్తకాలు చెప్పని జ్ఞానం కూడా మనం కలిగి ఉన్నాం. సో ఇట్లా అశోక చక్రంలోని ఒక్కొక్క ఆకుకు పవిత్రమైన అర్థం ఉంది. సో ఇవి వ్యక్తి సంపూర్ణ వికాసానికి ఉపయోగపడతాయి. దీని మూలం ఏంటి అనేదంటే, ఇది బౌద్ధం చెప్పేది ఒకటే, ఇక్కడ కులాలు ఉండొద్దు, మతాలు ఉండొద్దు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, కొన్ని వర్గాలే ఆధిపత్యం చెలాయించకూడదు, కొన్ని వర్గాలే విద్యను తన చేత పెట్టుకోకూడదు, కొన్ని వర్గాలే సంపద తన గుప్పిట్లో దాచుకోకూడదు అనేది. కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా ఈ అశోక చక్రం మూలాలు మాత్రం ఇంతవరకు పాలకులు అమలే చేయలేదు. కాబట్టి ఆ మూలాలని, ఆ సూక్తుల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు దిశగా మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. జై హింద్.